ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానం ప్రేమించే దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, ఇక్కడ దేవుడు ప్రేమించే దేవుడుగా, ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మొదట మనల్ని ప్రేమించినట్లుగా మనము వాక్యాన్ని చూడగలం. అదే యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారము, ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ప్రేమను ఈ లోకం మీద వ్యక్తపరుస్తున్నట్లుగా మనల్ని అందరినీ కూడా ఆయనే మొదట ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అనేక రకాల ప్రేమలు ఈ భూమి మీద ఉంటూ ఉన్నాయి. మొదటిగా చూస్తే ఈ లోక ప్రేమ, గ్రీక్లో దీన్ని ఇరోస్ అంటారు. రెండోదిగా చూస్తే ఫిలియో, తల్లిదండ్రులు చూపించే ప్రేమ. మూడోదిగా చూస్తే స్ట్రాజ్, దయతో కూడిన ప్రేమ. నాలుగోదిగా అగాపే ప్రేమ. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు మన మీద చూపుతున్న ప్రేమ. అగాపే అంటే షరతులు లేని ప్రేమ. ఏది కూడా మన దగ్గర ఆశించకుండా ఆయన ప్రేమ చూపే దేవుడై ఉన్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులైతే మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి అది పొందుకోవడానికి మన మీద ప్రేమించేవారు, మనల్ని ప్రేమించేవారు, మన మీద ప్రేమ చూపించేవారు అనేక మంది ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన షరతులు లేని ప్రేమను మన మీద చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అంటే, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, మనం ఆయన ఆజ్ఞలను గైకొనటే దేవుణ్ణి ప్రేమించుట. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటలను, ఆయన చెప్పిన ఆజ్ఞలను మనము గైకొంటామో అప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు అనేక మందిని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు, పితరులను ఆయన ప్రేమించాడు, శిష్యులను ఆయన ప్రేమించాడు. అదేవిధంగా యాకోబును ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్తా, మరియా, లాజరు కుటుంబాలను ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో కొద్ది విషయాలు మనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ప్రకారము దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఎవరిని ప్రేమించమంటూ ఉంటున్నాడంటే, నీ శత్రువులను ప్రేమించుడే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ప్రకారం. రెండోదిగా చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం ప్రకారము నీ పొరుగు వారిని ప్రేమించుడే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడోదిగా చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను అని దేవుని వాక్యం రాయబడి ఉంది. నాలుగోదిగా చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ప్రకారము మీ స్నేహితులను ప్రేమించాలి అని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఇలాగ దేవుణ్ణి ప్రేమించాలి, మనం భర్తలైతే భార్యలను ప్రేమించాలి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఒక 3 మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా
యేసుక్రీస్తు ప్రభువును శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తే మనకు కృప కలుగుతుంది అని దేవుని వాక్యం రాయబడుతూ ఉంటుంది. రెండోదిగా చూస్తే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడోదిగా చూస్తే దేవుని ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా చేస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఆయనను ప్రేమిస్తే మనకు కృప కలుగుతుంది, జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అదేవిధంగా దేవుని యొక్క రాజ్యమునకు మనము వారసులుగా మార్చగలుగుతాం. ఇలాంటి ప్రేమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనకు ఇంటి ఆశీర్వాదాలు మన అందరికీ కూడా దేవుడు కలుగ చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.